నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మా విగ్గన్ విషయంలో వైసీపీ అధినేత జగన్కు బయటే కాదు ఇంట్లోనూ చుక్కెదురైంది. ఈ విషయంలో సొంత సోదరి జగన్ను జోకర్గా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో రిషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మావిగన్ జోకర్గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. వైఎస్ఆర్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా జగన్ మారని ఎద్దేవా చేశారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్. నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదే గారు జాయిన్. నమస్తే అండి. మరి కాసేపట్లో సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్. మావిగన్ అనేది మనం వదిలేద్దామన్నా వదిలేదట్టు కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి చలవ వలన. ఎందుకంటే ఆయన ఆ రోజే మాట్లాడేసి ఏదో వదిలేసి ఉంటే సరిపోయేది, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి ఆయన వారి పార్టీ నాయకులకి శ్రేణులకి చెప్పడం, దాంతోపాటుగా ఆయన స్వయంగా దాన్ని నేను ఆషామాషిగా అనలేదు, చాలా సీరియస్గానే అన్నాను, ఇది నా ప్లాన్ బి అని చెప్పడం ద్వారా, అలాగే ఈరోజు ప్రత్యక్షంగా ఆయన తాడేపల్లి ఇంటి దగ్గర ఫ్లెక్సీ రూపంలో కూడా ఈ మావిగన్ వెలిసిందని చెప్పేసి కనపడుతుంది. సరే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, వదిలేద్దాం అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా గారే సుదీర్ఘమైన ట్వీట్ చేయడం ద్వారా మావిగన్ జోకర్గా మిగిలిపోయావు జగన్ అన్న అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు ఆవిడ. నేపథ్యం ఏంటి? మావిగన్ అనేది వారం రోజుల పైగానే ఇప్పుడు దీని సృష్టి జరిగింది కదా. షర్మిలా గారు ఇప్పుడే ఎందుకు మాట్లాడారు అని అంటే దాని గురించి ఏం మాట్లాడలేదు, అనేకమైనటువంటి అంశాలను నేను గుర్తు చేస్తూ వాటి మీద తన భావాలను వ్యక్తపరుస్తూ, ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తన స్టాండ్ చెప్పారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఆల్రెడీ వారి యొక్క రాజధాని అమరావతి మీద వారి స్టాండ్ ఏంటో ఫస్ట్ నుంచి కూడా కాంక్రీట్గా వాళ్ళు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. కాకపోతే మావిగన్ అనే కొత్త ప్రధానాన్ని ఆయన సృష్టించారు కాబట్టి, ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, స్వయాన అన్న కాబట్టి అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు మాట్లాడారు. నేపథ్యం ఏంటంటే ఇదే ఏప్రిల్ 9, 2003 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రను ప్రారంభించారు. ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ 23 సంవత్సరాలలో ఏ పరిణామాలు జరిగాయో ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పారు. జగనన్న, నువ్వు మాట తప్పును మడమ తిప్పని మాట మాత్రమే తీసుకున్నావు, కానీ ఆయన వారసుడిగా ఆయన ఆశయాలు కానీ ఆయనకున్నటువంటి ఆలోచనలు కానీ నువ్వు వారసత్వంగా తీసుకోలేదు అని చెప్పేసి అర్థం వచ్చేలాగా అనేక అంశాలు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావు, చేయకపోగా నకిలీ మద్యంతో కంప్లీట్గా క్యాష్ స్కామ్ చేశావు, క్యాష్తోనే ట్రాన్సాక్షన్ చేసి ఒక పెద్ద కుంభకోణానికి తెరతీశావు, అది మాట తప్పావు, అది నాన్నగారి ఆశయాలకు విరుద్ధం. అన్నిటికన్నా సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడిగా మీరు మీ సొంత కేసుల విషయంలో బీజేపీకి మోకరిల్లి దత్తపుత్రుడిగా మిగిలిపోయారు. కాబట్టి ఈ రకంగా చూసినా కానీ ఆయన ఆశయాలకు మీరు అర్హుడు కాదు, ఆయన కొడుకుగా మాత్రమే తప్ప ఆయన వారసుడు, రాజకీయ వారసుడివి కాదు అని చెప్పేసి చెప్పకనే చెప్పారు. అనేకమైనటువంటి అంశాలని ఎక్స్లో ట్వీట్ చేస్తూ అందు గురించే ఇప్పుడు మళ్ళీ మరోసారి టాపిక్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మావిగన్, ఇట్స్ బికాస్ షీ టైమ్ అండ్ అగైన్ పోర్ట్రేస్ Jagannath Reddy as Dattaputrudu of BJP because of the personal cases against him,
almost like 11 CBI and 8 to 9 ED cases.